మహావిష్ణువు కృతయుగంలో లక్ష్మీ నరసింహస్వామిగా, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా, కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడు. ఆశ్రితులను ఆదుకోవడమే స్వామి అవతార లక్ష్యం. భక్తుల మనోభీష్టాలను నెరవేర్చుటకే స్వామి ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు. ఇదే స్వామి సన్నిధి. 12 అడుగుల స్వామి దివ్యమంగళమూర్తిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. అంతరాలయం మండపంలో 3 గర్భాలయాలు ఉన్నాయి. ఇది శ్రీ వెంకటేశ్వరుని సన్నిధి. 1998లో ఆలయ నిర్మాణం ప్రారంభించి 2002లో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. వెంకటేశ్వర స్వామి నిలువెత్తు మూర్తిని ఒక్క క్షణం దర్శిస్తే చాలు మనసులో ఆ రూపం కొలువైపోతుంది. ప్రతినిత్యం విశేష పూజలు. శ్రవణ నక్షత్రం, మాఘ నక్షత్రం రోజు ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు. యుధిష్ఠిరశాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిరవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం. స్తువంతః కంకమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః. కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. శ్రీ భీష్మోవాచ జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం. స్తువన్నామ సహస్రేణ పురుషः సతతోత్థితः. తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం. ధ్యాయన్ స్తువన్ నమస్యం చ యజమానస్తమేవ చ. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం. లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం. లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం. ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః. యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరచ్చేన్నరః సదా. పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః. పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం. పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం. దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా. యతః సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే. యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే. విష్ణోర్నామ సహస్రం మే శృణు పాపభయాపహం. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః. ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః. ఛందోనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః. అమృతాంశుద్భవో బీజం శక్తిర్దేవకీ నందనః. త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం. అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.